నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లహరి ముచ్చట్లు. మీలో ఎవరన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కదా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది నేను మాల్టాలో ఉంటున్నాను అని. సో ఇలాంటి చాలా ముచ్చట్లు అండ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా అండ్ ప్లేసెస్ ఎక్స్ప్లోరేషన్ కానీ వాట్ నాట్ నేను చేసే అన్ని పనులు నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో మీ వరకు రీచ్ అవ్వడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీలో ఎవరైనా నా ఓల్డ్ వీడియో చూడకపోతే లాంగ్ వీడియోలో ఆల్రెడీ నేను ఇండియా టు మాల్టా ఎలా వచ్చాను అండ్ కొన్ని థింగ్స్ కూడా నేను దాంట్లో షేర్ చేసుకున్నాను. సో ఆ వీడియో కూడా చూసేయండి సో దట్ ఈ వీడియో మీకు చాలా క్లియర్గా ఉంటుంది. అండ్ దయచేసి ఆ వీడియో కూడా లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. ఐ విల్ బీ వాచింగ్ ఆల్ యువర్ కమెంట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ సో మార్నింగ్ లేవగానే ఒక చిన్న పాజిటివ్ నోట్, ఈరోజంతా చాలా పాజిటివ్గా జరగాలి, మంచిగా ఉండాలి, ప్లెజెంట్గా ఉండాలి అనుకుంటూ నా డేని స్టార్ట్ చేశాను. సో అలా మార్నింగ్ లేవగానే నాకు హాట్ వాటర్ తాగాలన్నమాట ఖచ్చితంగా. సో అలా హాట్ వాటర్ బాయిల్ చేసుకుంటూ గ్రీన్ టీ యాడ్ చేసుకొని, అండ్ ఇదైతే నా ఇంటి మొత్తంలో నా ఫేవరెట్ స్పాట్. సో అలా నా హాట్ వాటర్ తెచ్చుకొని ఇంకా అలా ప్రశాంతంగా కూర్చుని అలా వ్యూని, యాక్చువల్గా నా విండో నుండి ఈ స్పాట్ నుండి నాకు రోడ్ వ్యూ కనిపిస్తుంది అనమాట. ఒక చిన్న బీచ్ లాగా కూడా ఉంటుంది. సో ఆ వ్యూని చూస్తూ అలా నా టీని సెప్ చేస్తూ ఎంజాయ్ చేసేసాను. అండ్ నాకు ఇక్కడ ఇంకొక పాజిటివ్ నోట్ ఏంటంటే, నాకు యాక్చువల్గా యానిమల్ లవర్, మీ నా ఇన్స్టాగ్రామ్ చూసుంటే సో అక్కడ మా పక్క ఇంట్లో ఒక చిన్న పిల్ల ఉంది, వైట్ క్యాట్, చాలా క్యూట్గా ఉంది. ఇంకా అలా చూస్తూ నా వాటర్ని కంప్లీట్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి వచ్చేసేసాను. అండ్ దేవుడికి అయితే ఫస్ట్ డే కాబట్టి నమస్కారం పెట్టుకొని మంచిగా ఉండాలి మాల్టా మొత్తంలో. అండ్ పెద్దగా ఏమైతే కోరుకోలేదు, కొన్ని చిన్న చిన్న విషయాలు కోరుకొని నేను ఇంకా హెయిర్ ప్లాట్ చేసేసుకుంటున్నాను. అండ్ మీలో నా హెయిర్ కేర్ కూడా చాలామంది అడిగి ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో. సో నేను హెయిర్ కేర్ వీడియోస్ కూడా చేయాలా వద్దా అనేది కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా చేద్దాం అనుకుంటున్నాను పార్ట్స్ వైజ్. సో ఒక 100 సబ్స్క్రైబర్స్ అన్న దాటితే నేను హెయిర్ సిరీస్ అనేవి కూడా నేను స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే ఇది ఇంటికి వచ్చాక అసలు అన్టైడీగా ఉంది. ఇది హాల్ అండ్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేపాటికి బెడ్రూమ్. అండ్ ఇందాక మీకు చూపించాను కదా నా ఫేవరెట్ స్పాట్ బాల్కనీ. సో ఇప్పుడు వచ్చేపాటికి లెట్స్ ఆర్గనైజ్. దానికంటే ముందు రిఫ్రెష్మెంట్ టైం. అండ్ ఇవన్నీ కూడా అన్ప్యాకింగ్ చేయాలి. దానికంటే ముందు సెంటర్ ఫ్రెష్ తినేద్దాం. సో యాక్చువల్గా తెచ్చుకున్నవన్నీ నేను అన్ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాను. మేము యాక్చువల్గా నేను పాస్ట్ వీడియోలో కూడా చెప్పున్నాను, నా బ్యాగ్కి 32 kgs లిమిట్ వచ్చింది. ఈచ్ బ్యాగ్కి 2 persons ఉన్నాం కాబట్టి. అండ్ క్యాబిన్ బ్యాగ్ వచ్చేపాటికి 7 kgs వచ్చింది. సో ఫస్ట్ బ్యాగ్ అయితే తీసేస్తున్నాను. నేను ఎందుకు స్మెల్ చేస్తున్నా అంటే, ఆ పిక్కల్స్ పెట్టి ఉన్నాం కదా, సో ఆ పిక్కల్స్ అవన్నీ కవర్ చేయడానికి నా క్లాత్స్ అనేవి కొన్ని వాడామన్నమాట. సో ఆ స్మెల్ కొంచెం పట్టాయి క్లాత్స్కి కూడా. అది ఎంతవరకు పట్టాయి, మళ్ళీ వాష్ చేయాలా లేదా అనేది నేను చెక్ చేస్తున్నాను యాక్చువల్గా.
open. Hand blouses. Vepaku podi. Small cups. రాగి పిండి. ఇది రాగి, బార్లీ అండ్ సంథింగ్ మిక్స్ పొడి అన్నమాట. గులాబ్ జామున్, మిల్క్ మేడ్. మీలో ఎంతమందికి ఇదంటే ఇష్టం చెప్పండి. నా ఫేవరెట్ జెల్లీస్ ఇది. వీటి రెసిపీ అంటే సింపులే, బట్ చేస్తున్నప్పుడు చూపిస్తాం. ఓకే, 10 and some more socks, toothbrushes and some coffee powder, comfort and soft touch, and some of my creams, sunscreen and moisturizer, and some hand and feet scrubber. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటో చెప్పనా. ఇది నేను ప్యాక్ చేశానని మా ఇంట్లో ఎవరికి తెలీదు, మా హస్బెండ్కి అయితే అస్సలు తెలీదు. లగేజ్ ఎక్కువైంది అని చెప్పేసేసి చెక్కిలో మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ తీసేసాం అనమాట. ఎందుకు తీయాల్సి వచ్చింది, అసలు ఏమున్నాయి ఇంత వెయిట్ అని చెప్పేసి నన్ను చాలా అడిగారు. నేను కూడా అప్పుడు నాకు తెలీదు ఎందుకు వెయిట్ అయింది, మేబీ బ్యాగ్ వెయిట్ అనుకుంటా అని చెప్పేసేసి ఆ హడావిడిలో అట్లా చెప్పేశాను. బట్ యాక్చువల్ రీజన్ ఆఫ్ ద వెయిట్ ఏంటి అంటే నా ఒక్కదాకే తెలుసు. ఇప్పుడు మా హస్బెండ్కి, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. ఈ వీడియో అయిపోయాక డెఫినెట్గా నాకు కాల్ వస్తుంది, నన్ను తిడతారు. క్లారిటీ ఉంది నాకు. సి 1 pair, 2 pair, 3 and 4. ఈ 4 pairs తీసేస్తే ఈజీగా కొంత కిలోస్ పట్టేస్తాయి అన్నమాట. ఈ వీటి వల్ల చాలా ఫుడ్ ఐటమ్స్ ఆపేస్తాం మేము. ఇది ఇప్పటి వరకు తెలీదు, ఇది చూసాక ఏం జరుగుతుందో నాకు తెలియదు. లెట్స్ సీ. సో ప్రెసెంట్ అయితే ఒక బ్యాగ్ ఫిల్ అయిపోయింది.
దీంట్లో నిన్న కొన్ని ఐటమ్స్ తీసాం, లైక్ డోర్ మ్యాట్స్, ఇంకా నా షాంపూ, బాడీ వాష్ ఇవి తీసాము. ఇంకా కొన్ని ఐటమ్స్ లైక్ చాలా ఫ్యూ అంతే. దీంట్లో లైక్ మోస్ట్లీ బట్టలు అవే ఉన్నాయి, లైక్ టాయిలెటరీ ఐటమ్స్ అలాగే ఉంది. అండ్ సమ్ నా పౌడర్, మా హస్బెండ్ పౌడర్, అండ్ సమ్ హెయిర్ సిరమ్ ఇవన్నీ వీటిలో పెట్టాను. అండ్ ఇవన్నీ కొన్ని నా జ్యువెలరీ ఐటమ్స్, స్కిన్ కేర్ అలా ఉన్నాయి. మీలో ఎంతమందికి ఇది తెలుసో చెప్పండి. ఇది వచ్చేపాటికి ఐ ప్యాచ్. నాకైతే ఇది ఫేవరెట్ ప్రోడక్ట్, మంచి కండిషనింగ్ ఇస్తుంది. సో జస్ట్ ఇవన్నీ నా మేకప్ అండ్ హెయిర్, అండ్ ఇది నా రోల్ ఆన్, నా ఫేవరెట్. సమ్ ప్యాడ్స్, ఇవన్నీ నా క్లాతింగ్. పాపం తెలుసా, లైక్ తన బట్టలు చాలా 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 తక్కువ పెట్టుకున్నారు. నేను ఇంకా జస్ట్ తెలుసా 1/4 క్లాతింగ్లో నా ఎన్ని బట్టలు ఆగిపోయాయో, అసలు చాలా బట్టలు ఆగిపోయాయి. ఎలా తప్పించుకోవాలో, ఎప్పటికొస్తాయో తెలీదు. ఈ పర్ఫ్యూమ్ నాకు బాగా నచ్చింది, స్మెల్ నాకు చాలా బాగుంది. అండ్ నేను క్లియర్గా తర్వాత చూపిస్తాను. అంతే, ఇవన్నీ నా క్లాత్సే మోస్ట్లీ. జస్ట్ 1-4 ఐటమ్స్. నేను నా బట్టలను చాలా మిస్ అవుతున్నా. నిదానంగా తెప్పించేద్దాం. హలో హలో, చెప్పు. ఏం చేయట్లేదు నువ్వు? పుట్టినా ఏమన్నా? నేనేం తినలేదు. నాకు ఆ గ్యాస్ ఆన్ చేయడానికే నిలబెట్టింది. తర్వాత పాటు పడితే ఒక హాట్ వాటర్ అయ్యింది. హాట్ వాటర్ తాగాము, అదే లెమన్ టీ, అది తాగా, ఫ్రెష్ అయ్యా. జలుబు ఏం మాలేదు. ఈ సూట్ కేస్ అంతా సర్దుతున్నా, ఈ ఐటమ్స్ ఏమేమి వచ్చాయో. ఇప్పుడే 2 బ్యాగ్స్ అయ్యాయి. 2 బ్యాగ్స్ తీసేసాను. నా చాలా బట్టలు ఒక్కడే ఉండిపోయాయి. అది పక్కన పెట్టుకుని ఇదేంటి రాగి పిండి, ఇంకా ఇదేదో పచ్చడి, పండు మిరపకాయ, అల్లం, కవ్వలు, కారపొడి,
కరివేపాకు ఆ పొడి ఉంది కదా, ఇంకా ఇంకొక పుట్నాల పొడి, సాంబారు రసం మసాలా, ఏదో ఒక మసాలా ఉంది, మరి ఇదేం మసాలానో నాకు తెలీదు. ఘాటుగా తగులుతుంది, సో అదే అనుకుంటున్నాను. ఘీ వచ్చింది, మురుకులు వచ్చాయి, అరిసెలు వచ్చాయి, అండ్ చెక్కిడాలు అని రాసింది. ఏంటిదో మళ్ళీ రెండోది ఓపెన్ చేస్తే కానీ తెలియదు ఏం ఐటమ్. పిండి అయిపోయింది బాబు. చికెన్ పచ్చడి రాలేదు. సిల్వర్ ఐటమ్స్ వచ్చాయి. కుక్కర్కి అక్కడే ఉండిపోయిందంట మూత. ఏమో నాకు తెలీదు. సరే అయితే వర్క్ చేసుకో, ట్రైనింగ్ ఇస్తున్నాను చెప్పాలా? సరే 1 hourలో వస్తావా? నేను కుక్ చేయాలా? ఎందుకు కింద తినేద్దాం కదా, మళ్ళీ పైకి కిందకి ఎందుకు అదంతా? తీసుకొస్తా అంటే, లేకపోతే ఒకటేసారి కలిసి వెళ్దాం షాపింగ్కి, మళ్ళీ అటు ఇటు వద్దు. రవి అన్న కాల్ చేశారు ఏమన్నా తీసుకురానా ఫుడ్కి అని, వద్దు అని చెప్పా. అది ఆన్ చేయడమే నాకు అప్పటికి ఇంకా రాలేదు. సరే నాకు వీడియో కాల్ చేసి నేను చూపిస్తా అని చెప్పారు. ఈలోపు మమ్మీకి ఇంకా అత్తయ్యకి ఫోన్ చేశా వీడియో కాల్. సరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా ట్రై చేశాను, వచ్చింది. వద్దన్న తాగేస్తాను, ఇంకా ఉప్మా ఉంది చేసుకుంటా అని చెప్పా. సరే అని చెప్పాను. ఉప్మా చేయలేదు. లేదు నువ్వు వచ్చేస్తావు, ఒకటేసారి కలిసి తిన్నావు కదా. ఆ స్వీట్ ఉంది కదా, స్వీట్ తింటాలే ఈ లోపు. కారపూస రాలేదు, మురుకులు వచ్చాయి. నాకు తెలియట్లేదు, ఇదేదో ప్యాకెట్ పేరు రాయలేదు, ఏదో తగ్గుతుంది, బట్ ఇదేంటో నాకు తెలియట్లేదు. ఇదే అనుకుంటా అది కారపూస. సరే నువ్వు రా, వచ్చాక ఇవి అరమారులో ఎక్కడ సర్దాలో చూపిస్తున్నాను. సరే ఇవైతే తీసి పెట్టేసా స్నాక్స్, ఇంకేం రాలేదో వచ్చాక చూసుకుని రాసి లిస్ట్ తెప్పించుకుందాం. సరే అయితే సరే ఉండనా? చెప్పానా నేను ఈ బ్యాగ్లో 30 kilos ఎందుకు అని అడుగుతున్నారు. ఆల్ బికాస్ ఆఫ్ ఈ ఐటమ్స్ అని తెలిస్తే పిచ్చ తిట్లు తిడతారు. ఇప్పుడు ఇవి ఎక్కడున్నా దాయాలా లేకపోతే చూపించాలా ఆలోచించాల్సిన విషయమే. మీ సజెషన్ ఏంటి చెప్పండి.
Even though you're flying away, our friendship is here to stay. Oh, thank you. You may be leaving the country, but you will never leave our memories. From sharing lunch boxes to sharing dreams, thank you for being a person. I will miss you. I miss you too. లారీ గుడ్ గర్ల్లా ఉండు, ఓకేనా? చక్కగా హ్యాపీగా ఉండాలి. ఐ విల్ మిస్ యూ సో మచ్. ఐ ఆల్రెడీ మిస్సింగ్ యూ. థ్యాంక్ యూ. Thank you so much. I miss you so much. ఇవి హ్యాపీ టీయర్స్, నేనేమి ఏడవట్లేదు. థ్యాంక్ యూ. మిస్ యూ. యాక్చువల్గా తన ఆఫీస్ నుండి వచ్చేసి టైం అయింది. సో తనని ఊరికే చిన్నగా దడిపిద్దాము అని చెప్పేసేసి నేను దాక్కోడానికి సర్వ ప్రయత్నాలు వేస్తున్నా. తనకి కనిపించేస్తానేమో అని అటు దాక్కొని ఇటు దాక్కొని ఇటు దాక్కొని ఎంత కష్టపడ్డానో. ఇక ఫైనల్గా అయితే తను వచ్చేసారు బౌ అనేసా. అండ్ ఇదైతే నేను సూపర్ ఎగ్జైటెడ్. అంటే నాకు బైక్ రైడ్స్ అన్నది నాకు చాలా ఇష్టం. అందులో ఇది నా మాటలు ఫస్ట్ బైక్ రైడ్. ఇంకా ఊరికి ఒక రౌండ్ తీసుకెళ్తాను, పద కూర్చో అని చెప్పేసి అన్నారు. నాకు నచ్చిన పాట ఏంటి అంటే, నేనేం చిన్నపిల్లని కాదు, లైక్ 26 years old. తను ఫస్ట్ కానీ ఎప్పుడు మా ఇంటికి వచ్చినా కూడా వాళ్ళ ఇంటి నుండి ఫస్ట్ అని మాట, బయటికి రా ఊరికి అట్లా ఒక రౌండ్ వేసి వస్తాము అంటారు. నాకు గుర్తొచ్చే ఫస్ట్ పాయింట్ మా డాడీ కూడా అంతే. ఫస్ట్ ఇంటికి రాగానే నన్నే అడుగుతారు, డాడీ ఎక్కడున్నది అన్నట్టు. లేదు అంటే కనుక పదమ్మా ఊరికి అట్లా రోజు చివరి వరకు వెళ్ళేసి వద్దాము అని అంటారు. నాకు ఆ పాయింట్లు నాకు ఇద్దరు బాగా కనెక్ట్ అవుతారనమాట. సో ఇంకా అలా సరదాగా వెళ్ళాము. ఇదైతే వ్యూ పాయింట్. మేముండే ఏరియాలో ఏ దిక్కు చూసినా బీచ్ కనిపిస్తుంది. జస్ట్ ఒక 2 minutes ఆఫ్ వాక్ తోటి. సో అలా నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఎక్కడికి లేదండి, పెళ్ళయ్యాక మోస్ట్లీ వెళ్ళే ప్లేసెస్ ఏంటి? షాపింగ్. ఏ షాపింగ్? కూరగాయల షాపింగ్, గ్రాసరీ షాపింగ్, ఇంటికి కావాల్సిన షాపింగ్. సో ఈ గ్రాసరీ షాపింగ్ అనేది నేను పార్ట్ 2లో రిలీజ్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.